శ్రీకాకుళం జిల్లా పాలాసలో దారుణం జరిగింది. ఇద్దరు చిన్నారులతో సహా ఓ మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ట్రైన్ చక్రాల మీద నలికి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కాశీబుగ్గ, తాళభద్ర మధ్య పట్టాలపై మృతదేహాలు గుర్తించినటువంటి పోలీసులు మృతదేహాలను స్వాధీనపరుచుకున్నారు. ఇక ఆసుపత్రికి కూడా తరలించారు. కుటుంబ సమస్యలు లేక ఆర్థిక ఇబ్బందులు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లా పాలాసలో దారుణం జరిగింది. ఇద్దరు చిన్నారులతో సహా ఒక మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ట్రైన్ చక్రాల కింద నలిగి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కాశీబుగ్గ, తాళభద్ర మధ్య పట్టాలపై ఈ మృతదేహాలను గుర్తించిన పోలీసులు మృతదేహాలు స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సమస్యల లేక ఆర్థిక ఇబ్బందుల అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి మా కరెస్పాండెంట్ బాలకృష్ణ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. బాలకృష్ణ, హృదయ విధానంగా పలాసలో రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల వివరాలు, ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నారు. తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో స్థానిక విషాదం చోటు చేసుకున్నాయి. కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతరత్ర కారణాల కోణంలో పోలీసులు విచారణ సాగుతున్నారు. సాయిరామ్. థ్యాంక్ యూ బాలకృష్ణ.